నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ స్పెయిన్ న్యూస్ కి స్వాగతం. మాట ఇస్తే తప్పని నేత వైఎస్ రాజశేఖర రెడ్డి. అయితే మాట ఇస్తే తప్పే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిజమైన రాజకీయ వారసుడు కాదని ఆయన అన్నారు. కర్నూలులోని హోటల్ మౌర్యలో ఎంఆర్పీఎస్ ఎంఎస్సి ఎంఎస్ఎఫ్ నాయకులు పాముల కుమార్ మాదిగ, కళామండలి రాష్ట్ర అధ్యక్షులు విజయ్ మాదిగ, సుభాష్ చంద్రబోస్, రాజపూడి ఆనంద్, ఆనంద్ మాదిగ, భాస్కర్ ఆధ్వర్యంలో అనుబంధ సంఘాల ఉమ్మడి కర్నూలు జిల్లా నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ ముఖ్యమంత్రి దళితుల ద్రోహిగా నిలిచారని తెలిపారు. సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ తరఫున ముఖ్యమంత్రి న్యాయవాదిని ఏర్పాటు చేయలేదని, ఎస్సీ వర్గీకరణకు ముఖ్యమంత్రి ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్న బీజేపీ, తెలుగుదేశం పార్టీలకు ఎస్సీలు మద్దతుగా నిలవాలని అన్నారు. సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అనుకూలంగా తీర్పు వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే వర్గీకరణ అమలు చేయదని, అందువల్ల రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడుతున్నారని అన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వస్తేనే ఎస్సీ వర్గీకరణ అమలవుతుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి దళితులందరూ గట్టిగా బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీలోని భావనారాయణ నగర్లో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి నూతన దేవాలయ శంకుస్థాపన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి హాజరై భూమి పూజ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బద్వేలు నియోజకవర్గంలో ఎన్నో దేవస్థానాలను పునఃప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ దేవాలయానికి 40 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఆమోదించడం జరిగిందని, అంతేకాకుండా ఆలయ కమిటీ వారు ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయల వరకు సేకరణ చేసినట్టు తెలిపారు. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ వారు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం అక్కడికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ పుత్తా లక్ష్మీదేవి, 20వ వార్డు కౌన్సిలర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రి నూతన హంగులతో ప్రారంభోత్సవమైంది. 25 కోట్ల వ్యయంతో 200 పడకల సామర్థ్యం గల నూతన భవనాలను నూజివీడు ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావు, ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చేతుల మీదుగా ప్రారంభించారు. నూజివీడు శాసనసభ్యులు మేక వెంకట ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ నూజివీడు ఏరియా హాస్పిటల్లో 100 పడకల హాస్పిటల్ను ప్రారంభించి 20 సంవత్సరాలు అయిందని, రైనీ సీజన్లో గ్రామాల నుంచి వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు సరిపడిన బెడ్స్ లేకపోవడంతో పేషెంట్లు కింద పడుకున్నారని ఎమ్మెల్యే అన్నారు. 100 పడకల హాస్పిటల్ను 200 పడకల హాస్పిటల్ చేయాలని నేను చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 21 కోటి నిధులు వచ్చాయని అన్నారు. నాబార్డు నుంచి 4 కోట్ల రూపాయల నిధులు వచ్చాయని అన్నారు. చుట్టుపక్కల మండలాల ప్రజలకు అన్ని రకాల రోగాలకు మెరుగైన వైద్యం అందించేలా ప్రత్యేక నిపుణులను ఏర్పాటు చేయడం జరిగిందని నూజివీడు శాసనసభ్యులు మేక వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం నుంచి ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు చీఫ్ సూపరింటెండెంట్ మహాలక్ష్మ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష జరుగుతోందని అన్నారు. విద్యార్థులు 8 గంటల 30 నిమిషాలకు పరీక్ష కేంద్రానికి రావాలని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, కేజీబీవీ, ఏపీ మోడల్ బాలికల పాఠశాల, వసంత జూనియర్ కళాశాల, పెద్దారవీడు ప్రభుత్వ జూనియర్, కేజీబీవీ కళాశాలకు చెందిన విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారని అన్నారు. ప్రథమ సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సరం 227 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని అన్నారు. గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని అన్నారు. విద్యార్థులు పరీక్ష హాల్లో టికెట్లు ప్రిన్సిపల్ సంతకంతో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని బద్వేలు పట్టణంలోని రత్నం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సైన్స్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులు తయారు చేసిన పలు రకాల సైన్స్ ప్రాజెక్టులను పాఠశాల కరెస్పాండెంట్ టి రత్నం, ప్రధాన ఉపాధ్యాయుడు జి సుబ్బయ్య మరియు ఉపాధ్యాయులు సరోజమ్మ, అరుణ, రమదేవి, రజియా, ప్రసన్న, కల్పన, జయమ్మ, జిలాని, వసంత, రమేష్, దిలీప్, థామస్, తేజస్సు మొదలగు వారు నమూనాలను పరిశీలించి విద్యార్థులను అభినందించారు. అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ టి రత్నం మాట్లాడుతూ సర్ సివి రామన్ 1928లో కనుగొన్న రామన్ ఎఫెక్ట్ ప్రత్యేకంగా ప్రతి ఏటా ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటున్నామని, నిత్య జీవితంలో సైన్స్ ఎంతో కీలక పాత్ర పోషిస్తోందని, సైన్స్ లేని జీవితాన్ని మనం ఊహించుకోలేమని అన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం మాల గురిజాలలో బెల్లంపల్లి మండల ట్రాక్టర్ యూనియన్ సభ్యులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. గత 20 రోజులుగా కట్టి ఇసుక రీచ్ నుంచి ఇసుక తరలించే బెల్లంపల్లి మండల ట్రాక్టర్లకు ట్రిప్పులు లేక వెలవెలబోతున్నాయని ట్రాక్టర్ యాజమానులు అన్నారు. మంచిర్యాల జిల్లా పాలనా అధికారి నుండి పర్మిషన్స్ ఉన్నప్పటికీ కర్లీ ఇసుక రీచ్ నుంచి ఇసుక తరలిస్తున్న క్రమంలో ఇతర గ్రామ ప్రజలు ట్రాక్టర్స్ని అడ్డుకొని ట్రిప్స్ కొట్టకుండా ఇబ్బంది పెట్టడం బాధాకరమని అన్నారు. ఇటు విషయాన్ని సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం, మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్న వారిపై పోలీసులు చర్య తీసుకోకపోవడం శోచనీయమని బెల్లంపల్లి మండల ట్రాక్టర్ యూనియన్ సభ్యులు వాపోతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా బాపట్ల జిల్లా అద్దంకి యువమోర్చా రాష్ట్ర పదవి పొందిన కమదాని శ్రీరామ్కు ఘన సన్మానం చేశారు. బుధవారం స్థానిక గీతా మందిరం ఫంక్షన్ హాల్లో బీజేపీ యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షులు రామంజనయ్యరాజు మరియు మండల యువమోర్చా అధ్యక్షులు ఆధ్వర్యంలో రాష్ట్ర యువమోర్చా కార్యవర్గ సభ్యుడిగా ఎంపికైన శ్రీరామ్కు ఘన సన్మానం జరిగింది. ఈ సన్మానంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెల్ కన్వీనర్ బంగారు బాబు గారు, జిల్లా బీజేపీ ఉపాధ్యక్షురాలు నర్రా శ్రీలక్ష్మి, రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు తమ్మన శ్రీనివాసరావు, హిందూ ధర్మ ప్రచారక వాసు గురుస్వామి, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షురాలు ఖాదర్ బి పాల్గొని శ్రీరామ్ గురించి మాట్లాడుతూ
మాట్లాడుతూ శ్రీరామ్ బీజేపీలో సామాన్య కార్యకర్తగా మొదలై బీజేపీలోని యువజన విభాగం టౌన్ అధ్యక్షుడిగా, నియోజకవర్గ యువమోర్చా ఇన్ఛార్జిగా, జిల్లా కార్యదర్శిగా తనకు అప్పగించిన ప్రతి పదవిని బాధ్యతతో అద్భుతంగా నిర్వహించి రాష్ట్ర నాయకుల మన్ననలను పొంది తాను యువమోర్చాలో బలోపేతానికి కృషి చేసిన కృషిని గుర్తించిన యువమోర్చా అధిష్టానం ఆయనకు రాష్ట్ర పదవి ఇవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీఎస్ఎస్డిసి మరియు డిఆర్డీఏ సంయుక్త ఆధ్వర్యంలో అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి పాణ్యం అనిమిరెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఎన్నికైన వారికి ఆఫర్ లెటర్స్ అనిమిరెడ్డి సోదరుడు పాణ్యం శ్రీనివాసరెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో అనేక మంది నిరుద్యోగ యువకులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీనివాసరెడ్డి, బివి కృష్ణారావు, అద్దంకి మున్సిపల్ వైస్ చైర్మన్ దేశు పద్మేష్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ నగరంలో గంజాయి సమస్య తీవ్రతను ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లడానికి జనజాగరణ సమితి విశాఖ నగరంలోని మధువాడ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. ప్రపంచంలోనే అధిక శాతం యువత ఉన్న మన దేశంలో లక్షలాది యువత గంజాయి మత్తుకు బానిసలై బంగారు భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకుంటున్నారు. దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావలసిన యువశక్తి నిర్వీర్యమవుతోంది. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా గంజాయి విచ్చలవిడిగా అందరికీ అందుబాటులో ఉండడం వల్ల స్కూల్ పిల్లల నుండి యూనివర్సిటీ విద్యార్థుల వరకు గంజాయికి బానిసలు అవుతున్నారు. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు విశాఖ ఏజెన్సీతో ముడిపడి ఉంటున్నాయి. దేశం మొత్తం 7 లక్షల కేజీలు గంజాయి పట్టుబడితే అందులో 5 లక్షల కేజీలు విశాఖ ఏజెన్సీకి సంబంధించిందని అధికారికంగా నిర్ధారించబడింది. అందువల్ల విశాఖ దేశంలోనే గంజాయి రాజధానిగా బాగా ప్రసిద్ధి చెందింది. గంజాయి సాగు, అక్రమ రవాణాను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం 25% మాత్రమే విజయవంతమైంది. ఎందుకంటే అంతర్జాతీయ గంజాయి ముఠాల ఆట కట్టించాలంటే కేవలం కేంద్ర ప్రభుత్వం వల్లనే సాధ్యమవుతుంది. ఇది ఎన్నికల సమయం కాబట్టి విశాఖ ఏజెన్సీలో గంజాయి సమస్యను జాతీయ సమస్యగా గుర్తించి బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి విశాఖ గంజాయికి రాజధాని అన్న చెడ్డ పేరును దయచేసి తొలగించాలని ప్రధాని నరేంద్ర మోడీకి జనజాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు విజ్ఞప్తి చేశారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ కాళహస్తి దేవస్థానం చేపట్టే బ్రహ్మోత్సవాలకు విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామికి ఆహ్వానం అందింది. ఈ మేరకు దేవస్థానం అధికారులు, పండితులు బుధవారం విశాఖ శ్రీ శారదా పీఠాన్ని సందర్శించారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామికి ఆహ్వాన పత్రికను అందజేశారు. మార్చి 3వ తేదీ నుండి 16వ తేదీ వరకు కాళహస్తీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కాళహస్తి నుండి తీసుకువచ్చిన అభిషేక జలాలను స్వరూపానందేంద్ర స్వామికి అందజేశారు. దేవస్థానం ప్రధాన అర్చకులు, సంబంధం గురుకులు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ తదితరులు విశాఖ శారదా పీఠాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు. ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజలక్ష్మి తన ఛాంబర్లో గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు సంబంధించి గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజలక్ష్మి ఉదయం తన ఛాంబర్లో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్కు కొంతమంది వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు వ్యక్తిగతమైన, శాఖపరమైన సమస్యలను డిఎంహెచ్ఓ దృష్టికి తీసుకువచ్చారు. వైద్య ఆరోగ్య శాఖకు చెందిన పలు యూనియన్ల నాయకులు రాష్ట్ర స్థాయి ఆదేశాల కారణంగా వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజలక్ష్మికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. స్పందనలో వచ్చిన సమస్యల్లో ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని రాజలక్ష్మి హామీ ఇచ్చారు. కర్ణాటక రాష్ట్రం విజయనగర్ జిల్లా హోస్పేట తాలూకా టీబీ డ్యాం పీఎల్సీ ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో తెలుగు మరియు కన్నడ మీడియం విద్యార్థులు తయారు చేసిన వివిధ విజ్ఞాన వస్తు ప్రదర్శన చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు విజ్ఞాన వస్తువులు, ప్రదర్శనల కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రదర్శనలో విద్యార్థులు తయారు చేసిన గుండె, మూత్రపిండం, నరకోశం, శ్వాసకోశం, పాఠశాల రాకెట్, విద్యుత్ శక్తి తదితర నమూనాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా టీబీ డ్యాం పీఎల్సీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం శ్రీనివాసరెడ్డి ఉపాధ్యాయులు నిర్మల, స్వర్ణకుమారి, మంజుల, హేమలత, ఈరప్ప, రవి, పరశురాం, ఎస్డీఎంసీ అధ్యక్షులు, సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలుస్తోంది.